ఈ చైనా సైంటిస్ట్ దయ వల్ల మీకు పుట్టే పిల్లలు విరాట్ కోహ్లీ లాగే ఉంది. విరాట్ కోహ్లీ పుట్టే ఛాన్స్ ఉంది. పిల్లలు పుట్టక ముందే వీళ్ళు మీ జెనెటిక్స్ తీసుకొని దాన్ని కట్ చేసి మిక్స్ చేసి మిక్సీకేసి రీమిక్స్ చేసి మళ్ళీ మనకే ఇస్తారు. ఈ జియాన్ కుయ్ మిమ్మల్ని ఏమనట్లేదు, ఆ సైంటిస్ట్ నేమ్ అది. ఇతను ప్రపంచంలోనే ఫస్ట్ టైం పేరెంట్స్ యొక్క డిఎన్ఏ తీసుకొని జెనెటిక్స్ తీసుకొని దాన్ని కట్ చేసి డిజైన్ చేసి ఎడిట్ చేసి లూలు నాలా అని చెప్పి ఇద్దరు ట్విన్స్ పుట్టేలా చేశాడు. వాళ్ళ పేరెంట్స్ కి హెచ్ఐవి ఉండటం వల్ల ఆ హెచ్ఐవి పార్ట్ తీసేసి మంచిదే ఉంచి దాంతో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా పుట్టేలా చేశాడు. ప్రజెంట్ ఆ పిల్లలు హ్యాపీగానే ఉన్నారు. సో అతనికి ఇప్పుడు ఏం అవార్డు ఇచ్చాడు అంటే ఎత్తకపోయి జైల్లో పడేసేది. లేకపోతే మీరు కానీ సైంటిస్ట్ అయ్యారని చెప్పి పెద్ద దాంట్లో ఏలు పెట్టి గెలుగుతారంటే అవ్వదు. ఎక్కడ ఇప్పుడు ఎథికల్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి కదా, ఆస్తులే విలువలు. ఆ విలువలు అవి లేకపోయినా సరే ప్రపంచంలో ప్రతి దేశం దీన్ని బ్యాన్ చేసేసారు. ఏమైందా మంచి పనే చేశాడు కదా అంటే ఇప్పుడు ఇలాగే అంటారు. దాని తర్వాత మా పిల్లలు మహేష్ బాబులా ఉండాలి, మహేంద్ర సింగ్ ధోనిలా ఆడాలి, నెక్స్ట్ టైం ఎడిటింగ్ చేసేటప్పుడు మా డిఎన్ఏలో వాళ్ళ వీడియో క్లిప్లు అవన్నీ వాళ్ళు యాడ్ చేశాయని చెప్పి చెప్తారు. ఎథికల్లీ లీగల్లీ ఇదంతా రాంగ్ కాబట్టి తీసుకెళ్లి జైల్లో వేస్తారు. క్రిస్ప్ పిఆర్ కేస్ 9 అని ఇతను కనిపెట్టిన టెక్నాలజీ అది. ఏ దేశం దీన్ని వాడదులేండి, వాడకూడదు, కానీ అమెరికా వాళ్ళు వాడేస్తాం అంటున్నారు. జస్ట్ ఆ డిసీజెస్ అవి తగ్గించడానికే వాడతాం, ఇంకా దేనికి వాడడం అని చెప్పి అన్నాడు. వాడిని ఎవడు నమ్ముతాడులేండి. ఇండియా అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. అల్లా టప్పగలు పుడితేనే భూమిని అల్లాడించి వదిలేస్తున్నారు. ఇంకా ఇట్టా డిజైన్ చేసి పుట్టిస్తే ఎటు కాకుండా పోతాం. మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అయితే దీన్ని బ్యాన్ చేస్తారు. చూద్దాం.